విశాఖ జిల్లా అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో పోలింగ్ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు సంయుక్త కలెక్టర్ సృజన తెలిపారు. ప్రజలు ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేలా చర్యలు చేపట్టామని చెబుతున్న జేసీ సృజనతో మా ప్రతినిధి ముఖాముఖి. జిల్లాలో అనకాపల్లి పార్లమెంట్ రిటర్నింగ్ అధికారిగా జిల్లా సంయుక్త కలెక్టర్ సృజన గారు ఉన్నారు. ప్రస్తుతం ఆవిడ మనతో ఉన్నారు. సృజన గారు, ఇప్పుడు ఎయిర్పోర్ట్లు ఎంతవరకు వచ్చాయి? అనకాపల్లి పార్లమెంట్కి సంబంధించి 7 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ ఉన్నాయండి. అన్ని ఏర్పాట్లు కూడా ఆల్మోస్ట్ కంప్లీషన్ స్టేజ్కి వచ్చాయి. 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో అత్యంత సమస్యాత్మకంగా, అంటే పోలింగ్ సిబ్బంది కానీ లేకపోతే పోలింగ్ మెటీరియల్ వెళ్ళటానికి బై రోడ్డు కాకుండా అటువంటి సమస్యాత్మకమైన ప్రాంతాలే ఉన్నాయి. మరీ సమస్యాత్మకమైనవి అంటే వెళ్ళలేని పరిస్థితుల్లో ఉండకపోవచ్చు, కానీ జియోగ్రఫికలీ డిఫికల్ట్ ప్లేసెస్ మనకి ఏజెన్సీ అంతా లేకపోయినా కొన్ని ప్యాచెస్ ఆఫ్ నర్సీపట్నం, కొన్ని ప్యాచెస్ ఆఫ్ మాడుగుల అలాంటివి, అంటే అవి కూడా కాస్త ఏజెన్సీ ప్రాంతాల్లాగా ఉంటాయి అనే ముఖద్వారాలు ఆ రెండు కూడా ఆ ప్లేసెస్ తప్ప అదర్వైజ్ సమస్యాత్మకమైనవి అన్నట్టు జనరలీ ఏం లేవు. నర్సీపట్నం కావచ్చు, పాయకరావుపేట కావచ్చు, మాడుగుల, చోడవరం, ఈ 3 కూడా కొంచెం దూరం కాబట్టి వాటికి ఇంటరిమ్ స్ట్రాంగ్ రూమ్స్, ఇంటరిమ్ డిస్పాచ్ సెంటర్, ఇంటరిమ్ రిసెప్షన్ సెంటర్స్ అని అక్కడ కూడా ఒక లెవెల్ పెట్టాం. అంటే మరీ లేట్ అయిపోయిన తర్వాత సిటీకి రావటం, రెండో రోజు రావటం అన్నట్టు ఇబ్బంది లేకుండా ఆ 4 కాన్స్టిట్యుయెన్సీ ఆ 4 కాన్స్టిట్యుయెన్సీస్ గాను ఇంటరిమ్ స్ట్రాంగ్ రూమ్స్ ఆ హెడ్ క్వార్టర్స్లోనే పెట్టడం జరిగింది. శాంతి భద్రతలకు సంబంధించి అత్యంత సమస్యాత్మకంగా గుర్తించారా? వాటికి ఏమైనా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారా? పోలీస్ వాళ్ళతో అందరితో కలిపి రిటర్నింగ్ ఆఫీసర్సు, సెక్టర్ ఆఫీసర్సు అందరూ కూడా ప్రతి పోలింగ్ స్టేషన్ని సెన్సిటివిటీ అనాలిసిస్ చేయడం జరిగింది. వల్నరబిలిటీ, సెన్సిటివిటీ అని మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా ఉండే 4090 పోలింగ్ స్టేషన్స్లో సుమారుగా 1600 పోలింగ్ స్టేషన్ ఈ విధంగా సెన్సిటివ్, నాట్ నెసెసరీ శాంతి భద్రతల దృష్టిలో కాదు, 90% అబోవ్ పోలింగ్ జరిగినా కానీ మాకు సెన్సిటివ్ అవి. సో అలా చాలా క్షుణ్ణంగా ఎక్సర్సైజ్ చేయడం జరిగింది. అన్ని కాన్స్టిట్యుయెన్సీస్ కూడా చేయడం జరిగిందండి. రాజకీయ పక్షాల నుండి కోఆపరేషన్ ఎట్లా ఉందండి? అంటే వీళ్ళు కోడ్ ఆఫ్ కండక్ట్ మీరు చెప్పిన తర్వాత వాళ్ళు దాన్ని పాటించడం, ఈ అంశాలు ఎలా చూస్తున్నారు? ఇప్పటి వరకు ఇట్ హస్ బీన్ గుడ్ అండి. మా దగ్గర పర్మిషన్స్ పెట్టుకోవడం కానీ, దానికి తగ్గట్టుగా చేయడం కానీ, ఒకవేళ వైలేషన్స్ ఉంటే వెంటనే రిపోర్ట్ చేయడానికి మాకు ఫ్లయింగ్ స్క్వాడ్స్, స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్, వీడియోగ్రఫీ టీమ్స్ అండ్ ఎక్స్పెండిచర్ మానిటరింగ్ చేయడానికి అందరూ ఉన్నారు. వాళ్ళు ఎప్పటికప్పుడు మా దృష్టికి తీసుకురావటం, దానికి సంబంధించిన మేము నోటీసెస్ ఇష్యూ చేయడం అవన్నీ కూడా జరుగుతున్నాయండి. ఛాలెంజ్ ఓట్ అనేది ఒకటి ఉంటుందన్న విషయం అంటే చాలా మందికి తెలియకపోవచ్చు. ఓటర్ లిస్టులో వాళ్ళ పేరు లేకపోతే తనకి నాకు ఇక్కడ ఉన్నాననేసి, ఈ ఛాలెంజ్ ఓటు గురించి మీరు పోలింగ్ ఆఫీసర్స్కి వాళ్ళకి ఏం చెప్పారు, ఏం చెప్తోంది మన చట్టం? ఛాలెంజ్ ఓట్ అంటే ఎవరైనా ఓటరు వచ్చినప్పుడు అక్కడ ఉండే పోలింగ్ ఏజెంట్స్ కానీ ఎవరైనా ఐడెంటిటీని ఛాలెంజ్ చేస్తారు. అంటే ఈ వ్యక్తి ఎక్స్ అని వచ్చాడు, అతను ఎక్స్ కాదు అని ఎవరన్నా వారి ఐడెంటిటీని ఛాలెంజ్ చేసినప్పుడు, అప్పుడు ఎవరైతే ఛాలెంజ్ చేశారో వారి దగ్గర నుంచి మనం రాతపూర్వకంగా కంప్లైంట్ తీసుకొని ₹2 డిపాజిట్ కూడా తీసుకొని అక్కడికక్కడ ప్రిసైడింగ్ ఆఫీసర్ ఒక ఎంక్వైరీ చేయాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు నా ఐడెంటిటీని ఛాలెంజ్ చేస్తే నేను సృజన అనే నేను నిరూపించుకోవాలి, నా ఐడెంటిటీ కార్డ్స్ చూపించుకోవడం. అంటే ప్రిసైడింగ్ ఆఫీసర్ సాటిస్ఫై అయ్యే విధంగా ఓటర్ లిస్టులో ఉన్న పేరు, వచ్చిన వ్యక్తి ఒక్కళ్ళే అనే నిర్ధారణ చేయటం కోసం ఎంక్వైరీ చేయాల్సి వస్తుంది. నిర్ధారణ అయిన తర్వాత మాత్రమే ఓటింగ్కి అలౌ చేయడం జరుగుతుంది. అవ్వకపోతే మాత్రం మిస్లీడింగ్, అంటే ఇంపర్సానిఫికేషన్ అంటారు, అది ఇట్స్ క్రిమినల్ ఒఫెన్స్ అండి. ఇది అనకాపల్లి పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి, అలాగే విశాఖ జిల్లా జాయింట్ కలెక్టర్ సృజన గారి మనోగతం. కెమెరామెన్ శ్రీనివాస్తో కూర్మరాజు, ఈటీవీ న్యూస్, విశాఖపట్నం.